నంద్యాల సాకల ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా మచిలీపట్నంలోనే ఐలమ్మ గారి విగ్రహం వద్ద ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం. మరి పాండురంగారావు గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఐలమ్మ గారి విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. మరి సాకల ఐలమ్మ గారు భూమి వృత్తి వెట్టి చాకిరి వృత్తి కోసం మరి తెలంగాణ రైతు సాయుధ పోరాట యోధులు ఐలమ్మ అంటే ఒక పోరాటం కాబట్టి 50 మంది మహిళలు కానీ పోరాట యోధులు కానీ ఎవరైతే ఉన్నారో ఐలమ్మ గారిని ఆదర్శంగా తీసుకున్న ఆయన స్ఫూర్తిని ముందుకు ఆమె ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలని ఆమె ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా నిలిచిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఐలమ్మ యొక్క ఆశయాలు మనం అందరం కూడా కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇస్తూ ఉన్నాను. జోహార్ సాకల ఐలమ్మ, జోహార్ సాకల ఐలమ్మ.